హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. మాఘశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చేసుకుందామని మనం అన్నీ రెడీ చేసుకుంటున్నాం అండి. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతుకు పట్టింది. ఇక్కడ నేను చైన్ దియాస్ తెప్పించాను కదా, అవి ఎలా సెట్ చేద్దామని చూస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక పీవీసీ పైప్ ఒకటి 2 హుక్కులకి పెట్టేసి ఉంచాం కదా. ఎవ్రీ టైం మనం కర్టెన్స్ అవి వేస్తుంటాం. దానికే ఒక తాడు ఒక ముడిలాగేసి దానికి హ్యాంగ్ చేస్తారనమాట. అలాగ అటు ఇటు అడ్జస్ట్ చేశాను. తర్వాత ఇంకా మనం పూజ ఎక్కడ చేస్తున్నామో అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి కదా. అసలు విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్ అండి. ఆల్రెడీ విశాఖపట్నం వాసులందరికీ తెలుసు. అమ్మ దయ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ప్రతి ఒక్కరు కూడా కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా దర్శించుకునే దేవాలయం కనక మహాలక్ష్మి టెంపుల్ అండి. ఈ టెంపుల్కి వెళ్ళి మీరు ఏ ప్రాబ్లం చెప్పినా కానీ ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అమ్మవారు ఇది స్వయంభుగా వెలిసిన విగ్రహం అండి. ఇది ఎవరు ప్రతిష్ఠించేది కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా అమ్మవారు అక్కడ ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత అక్కడ రోడ్డు ఎక్స్టెన్షన్ టైంలో అది కొంచెం విగ్రహాన్ని వెనక్కి జరిపారు. అప్పట్లో ప్లేగు వ్యాధి వచ్చి అక్కడ వాళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అమ్మవారిని యథాస్థానంలో ఉంచిన తర్వాత అందరికీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అలాగే అమ్మవారు మన ఇంటి పెద్దవారుగా భావిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉండే ఫోటో అయితే కనక మహాలక్ష్మి అమ్మవారండి. కనక మహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మాసంలోని ఇసుకేస్తే ఇసుక రాలదండి. అంత జనాభా ఉంటారు. చుట్టుపక్కల ఓరల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అమ్మవారి దర్శనానికి. ఈ మార్గశిర మాసం మొత్తం కూడా అస్సలు అమ్మవారి జాతర ఒక వైభవం చాలా బాగా జరుగుతుంది. అది మాటల్లో చెప్పలేము. కన్నుల పండుగగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ విచ్చేస్తూ ఉంటారు. చాలా దూరం ప్రయాణించి వస్తుంటారు. మార్నింగ్ మనం వెళ్ళామంటే ఈవినింగ్ అవుతుంది దర్శనానికి. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఎర్లీ మార్నింగ్ 4కి లేదంటే నైట్ 9:30 ఆ టైంకి వెళ్తుంటారు. వాళ్ళకి కొంచెం కన్వీనియంట్గా తొందరగా అవుతుందని. దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వచ్చి లైన్లో ఇచ్చేయడం. అలాగే ఇక్కడ టికెట్ సదుపాయం కూడా ఉంటుంది, ఫ్రీ దర్శనం. అలా ఈ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, సహస్ర కుంభాభిషేకాలు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఈ నెల రోజులు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ వస్తుంటారు. అయితే ఈ మార్గశిర మాసం అంతా కూడా మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు ఎలా చేస్తామో అన్ని వారాలు ఈ మార్గశిర మాసం కూడా 5 వారాలు కూడా అమ్మవారిని చక్కగా మనం పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. లేదు మాకు పూజ గది పెద్దదే అన్నవారు పూజ గదిలోనే చేసుకోవచ్చు. అయితే నేను పూజ గది చిన్నది కాబట్టి పక్కన ఏర్పాటు చేసుకున్నాను. ఇది మనం లక్షవారం పూజ చేస్తాం కాబట్టి లక్షవారం తీయము, అలాగే శుక్రవారం కూడా తీయము. నేను కంటిన్యూస్గా లక్షవారం 2 పూట్ల పూజ చేసి శుక్రవారం కూడా చేసి శనివారం నాడు అమ్మవారిని యథాస్థానం అని చెప్పి కదిలిస్తాము. శనివారం దీపారాధన చేసిన తర్వాత. అయితే మీరు పూజా మందిరంలోనే చేసుకున్నట్టయితే అది అలా ఉండిపోతుంది, ప్రాబ్లం లేదు. కలశం అది ఏర్పాటు చేసుకొని మనం శ్రావణ మాసంలో ఏ విధంగా పూజ చేస్తామో లక్ష్మీ అష్టోత్తరాలు సేమ్ మార్గశిర మాసం కూడా అమ్మవారి పూజలు అవి చేసుకోవచ్చు. ఎవరి శక్తి కొలది ఎవరు ఏం కొనాలన్నా కొనుక్కొని కొత్త వస్తువులు అమ్మవారికి పెట్టచ్చు. అయితే అమ్మవారికి మన శక్తి కొలది బంగారం, వెండి ఏం కొన్నా కానీ అసలు అమ్మవారికి చిన్న వెండి వస్తువు కొన్నా కానీ అమ్మవారికి చూపించేవారండి. చిన్నపిల్లలు ఎవరు పుట్టినా కానీ అమ్మవారి ఒళ్ళో వెళ్ళి ఫస్ట్ అమ్మవారి దీవెనలు తీసుకుంటారు. అసలు అమ్మవారికి మన ఇంట్లో పెద్ద ఆవిడిలాగా, మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చి మనం భక్తితో వింటామో మన ఇంటి వెలుపు అమ్మవారిగా భావించి ప్రతీది కూడానండి. అది చిన్న వస్తువు, చిన్న వెండిది పట్టీలు కొన్నా కానీ అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాతే వేసుకొని ధరిస్తుంటారు విశాఖవాసులంతా.
అమ్మవారి దగ్గర చెంతకి చేరిన తర్వాత ఎటువంటి దోషాలు ఏమి ఉండవని చిన్నపిల్లలు, పుట్టిన వాళ్ళు, అలాగే మొక్కులు అమ్మవారికి మాలాధారణ కూడా చేస్తుంటారు. నిత్యం 365 రోజులు కూడా అన్నదానం జరుగుతుంటుంది. అమ్మవారు గుడి అంతా ఉంటుంది కానీ అమ్మవారు ఉన్న ప్లేస్లో మాత్రం పైన ఓపెన్ ప్లేసే ఉంటుందండి. అమ్మవారు ఎండలో తగిలేటట్టు వాన పడిన అమ్మవారి మీద పడినట్టు ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. అమ్మవారు క్లోజ్ అయ్యి ఉండదన్నమాట పైన. ఆ వర్షం పడేటప్పుడు కూడా అమ్మవారు అలాగా నిజరూప దర్శనం. ఇంకా ఇక్కడ ఏంటంటే మెయిన్ పంతులు గారు అంటూ ఎవరు ఉండరండి. భక్తులే అమ్మవారిని స్వయంగా అమ్మకు కావాల్సినవి మెయిన్ పసుపు కుంకాలండి. ఈ పసుపు కుంకం నీళ్ళు, పాలు, కొబ్బరి బాల్ నీళ్ళతోటి స్వయంగా భక్తులే చేసుకోవచ్చండి. ఇక్కడ పూజారులు ఉండడం, మనల్ని టచ్ చేయకపోవడం అలాగే ఉండదు. ఇలాంటి అవకాశం ఒక్క కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిలో మాత్రమే సాధ్యం. నిత్యం భక్తులతోటే అమ్మవారి పూజలు అందుకుంటారు. చాలా వైభవంగా జరుగుతుంది నెల రోజు మార్గశిర మాసం అంతా అమ్మవారిది. అయితే ఈ అమ్మవారి అది చూశారు కదా నా దగ్గర ఉన్నది. నేను ఎప్పుడో ఒక 16 సంవత్సరాల కిందట 5 రూపీస్ పెట్టుకున్నానండి ఆ షీటు అక్కడ అమ్ముతుంటే. తర్వాత నా మ్యారేజ్ టైంలో గిఫ్ట్ ఎవరో ఇస్తే ఆ ఫ్రేమ్ ఇచ్చారు. వెంటనే నేను ఆ నార్మల్ ఫోటో తీసి ఫోటో పెట్టగానే కరెక్ట్గా ఎంత బాగా ఫిక్స్ అయిపోయిందో ఆ ఫ్రేమ్లో, ఎంత బాగా సెట్ అయిపోయిందో అనుకున్నాను. ఎగ్జాక్ట్గా ఈ బుజురుపేట 1 టౌన్ ఏరియాలో కనకమహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. అసలు విశాఖపట్నం మొదలైందే అక్కడి నుంచి అండి. పోర్ట్ ఏరియా అంటారు కదా, ఆ అమ్మవారు అక్కడి నుంచే ఫస్ట్ విశాఖపట్నం అనేది స్టార్ట్ అయ్యింది. ఎన్ని మారినా కానీ అమ్మవారి గుడి కానీ ఆ స్థానం కానీ మార్చకూడదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది. నిత్యం భక్తులతో చాలా కిటకిటలాడుతూ ఉండే దేవాలయం. అలాగే అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని కూడా అంటారు. ఎవరికి ఎటువంటి సమస్య అయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వేడుకుంటే చాలండి, వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అందరు భక్తుల విశ్వాసం ఆల్రెడీ ఇక్కడ విశాఖలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇంకా అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చినప్పుడల్లా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. అయితే ఈ మార్గశిర మాసంలో మనం అమ్మవారికి అన్ని లక్షవారాలు పూజలు చేసుకొని చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. మనకి ఎటువంటి చికాకులు ఉన్నా ఏమున్నా కానీ ఫ్రీగా ఉంటుంది. ఇంకా అమ్మవారిది మనకి ఇత్తడిల విగ్రహాలు ఎక్కడ చూసుండము. రాగి ఇలాంటిది ఒకటి చూడండి అక్కడ అమ్ముతుంటారు. ఇది జస్ట్ 50 రూపీస్ అంత ఉంటుందండి, అంతే. రాగితోటి చేస్తారు అమ్మవారి రూపు. అమ్మవారికి ఒక చెయ్యి సగం తెగి ఉంటుంది. అమ్మవారి నూతిలో వెలిచారండి. ఇది స్వయంభుగా వెలిసిన విగ్రహం. అదొకటి తెచ్చుకొని చక్కగా మనం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి. ఇది ఫోటో కానీ ఐడిల్ కానీ అలా నేను చుట్టూ అష్టలక్ష్ముల మధ్యలో అమ్మవారిని అలా ప్రతిష్ఠించుకొని కుంకుమ అర్చన అది చేసుకోవడానికి బాగుంటుందని ఒక ప్లేట్ కూడా ఏర్పాటు చేసుకున్నాను. యథావిధిగా మనం దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహాలు అన్నీ కూడా మన దగ్గర ఏవి ఉంటే అవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకుంటున్నాను. పూజకి మనకి భక్తి ఉండాలండి. నాకు వీలు పడలేదు అని షాకులు ఎత్తుక్కోకుండా మనం చెయ్యాలని అనుకుంటే మనం ఎక్కడున్నా చేయగలం. అది ఎంత ఆడంబరంగా చేసామని కాదు. చక్కగా అమ్మవారి అష్టోత్తరం చదువుకొని సింపుల్గా ఒక అవైలబుల్ లేనప్పుడు ఒక చిన్న ప్రింట్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అనుకుంటే అది అసాధ్యమయ్యేది లేదు. అమ్మవారి దయ ఉంటే అన్నీ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకా నేను ఇక్కడ ముందుగా పూజకి ఏమేమి కావాలో అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ దియాస్ అలాగే అమ్మవారి ఫోటోలో చూసారా, బ్యాక్గ్రౌండ్ చైన్స్తో అలా హ్యాంగ్ అయ్యి ఉన్నాయి కదా దియాస్, అలా సేమ్ బయట కూడా అయినట్టు అనిపించింది. హ్యాంగింగ్ దియాస్ చాలా బాగున్నాయి. ఇంకా బంగారం అది కొనగలే వాళ్ళు కొనుక్కొని పెట్టుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి ఏమి తీసుకోలేదు. ఇప్పుడున్న రేట్లకి చెప్పలేం నెక్స్ట్ ఎలా ఉంటుందో.
అలాగే మనం ముందుగానే మార్గశిర మాసం వస్తుంది అనగానే తులసి చెట్లు అవన్నీ కూడా ఒకసారి అన్నీ క్లీన్ చేసి చక్కగా బొట్టులు అవి పెట్టుకొని చూసుకుంటాం కదా. ఇక్కడ నేను అది కొంచెం పెయింట్ అది ఇదైందని చెప్పి వేయించాను. మా వారు వేసారు పెయింట్. దీనికి నేను ఓన్లీ పసుపు కలర్ వేయించాను. తర్వాత ఇంకా రెడ్ ఇవి పెయింట్స్ లేవు. మా అబ్బాయి కలర్స్ ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. ఇవి జస్ట్ వాటర్ వేస్తే మళ్ళీ చెరిగిపోతాయి, కానీ ప్రస్తుతానికి బాగుంటుంది కదా వేసి, మిగతాది కుంకుమ బియ్యం పిండితోటి బొట్టులు పెట్టి అలంకరణ చేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. పూజకి అన్నీ కూడా మనం ముందు రోజే ఏమేమి కావాలో అన్నీ సిద్ధం చేసి ఉంచుకుంటే ఆ రోజు మనకి లేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఎప్పట్లాగే గోధుమ గడ్డి కూడా వేసానండి. అయితే ఇప్పుడు ఈ చలికాలం అవడం వల్ల ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ వేసాను. నెక్స్ట్ వీకేనా అవుతాయి, ఇంకా నేను చేస్తాను కదా మిగతా వారాలు అనేసి వేసాను అనమాట. కొంచెం ఎలా తులసి చెట్టు అది కూడా రెడీ చేసుకున్నాను అమ్మవారి పూజకి. మట్టి కూడా ఫ్రెష్ మట్టి ఒకటి మన డాడీని తెమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా ముందుగా అన్నీ రెడీ చేసుకొని ఇంకా అమ్మవారి పూజకి పువ్వులు ఈ 2 గులాబీలు మన చెట్లో కాసాయండి. పెద్దగా కాసాయి, కలర్ కూడా డిఫరెంట్గా వచ్చాయి. ఇంకేదో పూజ కోసమే వచ్చాయి అనుకున్నాను. మిగతా చామంతులు ఈ 2 గులాబీలు మా వారు తెచ్చారు. ఈ పింక్ కూడా మన ఇంట్లో కాసినవే. ఈ కలవ చాలా బాగుందండి, పింక్ కలర్ది. ఇదొకటి ఆయనకి కనబడిందంట తీసుకొచ్చారు. లక్ష్మీదేవి పూజ అంటేనే మనకి కలవ పువ్వులు అంటే ఇష్టం కదా. ఆ ఒక్క కలవ పువ్వు పెట్టగానే అమ్మవారు నిండుగా కనిపిస్తున్నారు చూడండి. నా దగ్గర ఆవుకి సంబంధించినవి జస్ట్ ప్రింట్అవుట్ వేసి కట్ చేసి పేపర్ పెట్టాను అంతే అవి. అలాగే ఇక్కడ అమ్మవార్లన్నింటినీ ప్రతిష్ఠించి పుష్పాలు అన్నీ అలంకరించుకొని దీపారాధన అది నూనె అది వడ్డించుకొని రెడీ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కలశం ఏర్పాటు చేసుకుంటున్నానండి. గంగాజలము, అలాగే మనం పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు, ఒక రాగి కాయిను, పచ్చకర్పూరం, ఇవన్నీ జవ్వాదు ఇవన్నీ వేసి ఆ నీళ్ళనన్నిటిని కూడా ఒక్కసారి మామిడి కొమ్మలు మనకు అందుబాటులో ఉంటే మనం చిన్న చెట్టు వేసాం కదా, మామిడి కొమ్మలు జస్ట్ ఒక 5 తెంపాను. చిన్న చెట్టు కదా, అంతగా తెంపబుద్ధి వేయలేదు. తర్వాత మర్రాకులు దొరుకుతున్నాయి కాబట్టి అవి తీసుకొచ్చాను కలశానికి ఏర్పాటు చేసుకోవడానికి. ఇక్కడ గంగాజలం అది వేసి నీళ్ళన్నీ కూడా ఒకసారి కలిపి ఆ నీళ్ళన్నిటిని కూడా ఆత్మ సంరక్షణ చేసుకుంటూ అన్నిటి మీద చిలకరించుకొని మన మీద కూడా చిలకరించుకోవాలి. పూజ వింటున్న వాళ్ళ మీద కూడా చిలకరించి ఒక్కసారి కలశానికి ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా యథాశక్తి మన శ్రావణ మాసంలో ఏ విధంగా అయితే అమ్మవారి పూజ చేస్తామో అలాగే మార్గశిర మాసం కూడా అన్ని లక్షవారాలు చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒక పాజిటివ్ వైబ్నెస్ వస్తుంది. అలాగే ఇల్లంతా కూడా ముందుగానే ఒక్క బూజు కూడా లేకుండా సింపుల్గా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ఎలాగో మనం మంత్లీ క్లీన్ చేస్తుంటాము, ఇలా పట్టులు అవి లేకుండా చూసుకొని శుభ్రంగా ఉండేటట్టు ఇల్లు చూసుకోవాలండి మార్గశిర మాసంలో. ఇంకా ఇక్కడ మనకి అమ్మవారి ముఖవాళ్ళకి ఇంకా బ్లాక్ రెడ్ కలర్ తోటి అవి ముందు రోజే నేను వేసి ఉంచాను పెయింట్స్. కొన్ని మనం కొత్త వాటిలో ఉంటాయి, తర్వాత మనం వాడుతూ ఉంటే ఆ కలర్స్ షేడ్ అవుతుంటాయి. తర్వాత మనం ఇక్కడ అమ్మవారికి పసుపుతోటి బొట్టు పెట్టడానికి నేను పసుపు అలంకరణ చేస్తున్నాను. ఇంకా మనకి ఏమి అక్కర్లేదండి, నిండు పసుపు కుంకాలు అలంకరించగానే అమ్మవారు చూసారు ఎంత కలగా వచ్చారో. చిన్న ముఖవాళ్ళు ఉండేది. ఇంకా కలశానికి ఇలాగ ఏర్పాటు చేసుకొని బియ్యం వేసి పళ్ళెంలోని పసుపు కుంకుమ వేసి, ఇంకా నా దగ్గర చిన్నది గోల్డ్ది ఐడియల్ ఉంది అమ్మవారిది. ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ లక్ష్మీదేవి ఐడియల్ ఉండొచ్చు. అందరికీ లక్ష్మీదేవి అంటే ఇష్టం కాబట్టి చిన్న లాకెట్ ఒకటి ఉంటే నా దగ్గర ఆ చైన్లో వేసి అమ్మవారికి అలంకరణ చేశాను అనమాట. కనీసం ఒక చిన్న వస్తువైనా ఏదైనా గోల్డ్ది వేయిస్తారు ఈ మాసంలోని. కొత్తగా కొనలేకపోయినా పాతదైనా సరే మన దగ్గర ఉన్నది అలంకరణ చేసి కలశము ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి ఏమి ఉంటే అందుబాటులో వాటితో చేసుకుంటూ ప్రసాదం వారానికి ఒకటి సేమ్ మనం
శ్రావణ మాసంలో ఎలా అయితే వీక్లీ ఒక ప్రసాదం చేస్తామో అలా చేసుకుంటూ లాస్ట్లో పూర్ణాలు పెట్టి 5 వారాలు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను అటుకుల ప్రసాదం చేశాను, ఉప్మా చేసి. అలాగే మెయిన్ శ్రావణ మాసంలో అమ్మవారికి వడపప్పు పెట్టాలి ఖచ్చితంగానే. వడపప్పు, బెల్లం పెడితేమో కొబ్బరికాయ ఎలాగ కొడతాం కాబట్టి కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆ హ్యాంగింగ్ దియాస్తో పాటు ఒక ఈ దీపం ఒకటి వెలిగించాను. అలాగే ఇంకో 2 దీపాలు, మొత్తం 5 దీపాలు, 5, 9, 11 మన ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని దీపాలు వెలిగించుకుంటాం కదా. ఈ 2 హ్యాంగింగ్ దియాస్ పట్టగానే నిజంగా టెంపుల్ వైబ్ లాగా అనిపించింది, చాలా బాగుంది. ఇది ఈసారి కొత్తగా కొన్న హ్యాంగింగ్ దియాస్తో ఈ వారం అయితే పూజను ఇలా చేసుకున్నాను. ఇంకా ఇక్కడ స్వామి అమ్మవార్లకి బట్టలు కూడా వేసి కల్పవృక్షంలో స్వామివారిని మనం ఏ పూజ చేసినా కానీ స్వామి అమ్మవారిని కలిపి పూజించాలండి. మనం 7 శనివారాలు వ్రతం చేసామంటే వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పెట్టాలి. అలాగే మనం మార్గశిర మాసమైన శ్రావణ మాసమైన లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు విష్ణుమూర్తినైనా వెంకటరమణమూర్తినైనా ప్రతిష్ఠించి ఇద్దరికి కలిపి పూజ చేయాలి. సింగిల్గా ఎప్పుడు పూజ చేయకూడదు. ఏ పూజ చేసినా స్వామి అమ్మవారిని కలిపి పూజ చేస్తున్నాను. ఇక్కడ నేను విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూడా ప్రతిష్ఠించాను. వెంకటరమణమూర్తి, లక్ష్మీదేవి, అలాగే అష్టలక్ష్మిలు మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో అండి విగ్రహాలు, లేదంటే ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి, వెంకటరమణమూర్తి ఫోటో అయినా పెట్టవచ్చు. ఇలా మనం స్వామివారి పూజ అయినా అమ్మవారిని కలిపి పూజించాలి. అమ్మవారి పూజ అయినా స్వామివారితో కలిపి పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా ఈ తాంబూలంలో మనం ఎంతో కొంత అమౌంట్స్ అవి పెట్టినవి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం హుండీలో వేయచ్చు. అంటే అమ్మవారి పూజకి మనం అక్కడ అన్న సంతర్పణకైనా ఇవ్వచ్చు, హుండీలో అయినా వేయచ్చు. ఈ 5 వారాలు చేసినవి. ఈ 5 వారాల్లో కంపల్సరీ కూడా అమ్మవారిని చాలామంది దర్శించుకుంటారు. ఈ బుక్ కూడా అక్కడే దొరుకుతుందండి. కనకమహాలక్ష్మి అమ్మవారి పుస్తకం, నిత్య పూజ అని చెప్పి మాలాధారణ చేసేవాళ్ళు ఎలా పూజలు చేయాలి, అమ్మవారి భజనలు, పాటలు, హారతి పాటలు, అలాగే అమ్మవారి కథలు అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ప్రతి లక్ష్మీవారం కూడా అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి, సేమ్ లక్ష్మీ అష్టోత్తరాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు మొత్తం A to Z అన్నీ బుక్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చక్కగా చదువుకుంటూ అన్ని వారాలు పూజ చేసుకొని తర్వాత నేను ఆఖరి వారం పూజ అయిన తర్వాత దర్శనం చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. ఇలా అందరూ చక్కగా